రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రణ పాలన కొనసాగుతుందని తాండూరు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల మధ్య వ్యవహారంలో తాండూరు పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ నాయకులు యువ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజాపాలన ముసుగులో నియంత్రణ పాలన చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. తాండూరులో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజాపాలన అంటివి ప్రజాస్వామ్యమే లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటిపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడికి వస్తే ఈ పోలీసులు వాళ్ళపై చర్య తీసుకుంటలేరు. కానీ నిరసన తెలిపే బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం మేడవరకు సమంజసం. ఇది మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, మనం భారతదేశంలో ఉన్నామా, ప్రజాస్వామ్యం ఉన్నదా, ప్రజాస్వామ్యం ఇంకా బతికున్నదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా ఇకపై కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలపై దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రతి దాడులకు కూడా సిద్ధంగా ఉంటాం. ఆంధ్ర గుండాలకు తీసుకొని వచ్చి అరకపూడి గాంధీ ఆంధ్ర గుండాలకు తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలపై దౌర్జన్యం చేయడానికి చూస్తుండు. అరకపూడి గాంధీ, నీకు సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు కాబట్టి రాజీనామా చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలవాలి తప్ప మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు పోయి మరి మా ఎమ్మెల్యేలపై ఇట్లా ఈ విధంగా దాడి చేయడం మీ వరకు సమంజసం. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో కూడా అన్ని రకాలుగా ఈ యొక్క కాంగ్రెస్ గుండాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎప్పుడు ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఏదైతే గాంధీ గారి పైన మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి సమాధానాలు చెప్పగా చేత కాకుండా అతని పైన దాడి చేయడం జరిగింది. అతని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు ఎందుకు మీ యొక్క కొంగు చాటును అతనికి పెట్టుకుంటా ఉన్నారు? పోలీసులతో ఎందుకు మన కౌశిక్ రెడ్డి గారిపై జులుం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మీకు తెలుసు, ఈరోజు మీకు చెంప మీద కొట్టినటువంటి హైకోర్టు మీకు సమాధానం చెప్పకుండా చేతి మా యొక్క బీఆర్ఎస్ నాయకులను అందరి కార్యకర్తలను నిర్బంధించాలని చూస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, మీరందరూ ఈరోజు పోలీసు వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ కూడా మీరు ఈ గవర్నమెంట్ అందరూ చూసుకొని మమ్మల్ని నిర్బంధించాలని చూస్తే రాబోయే కాలంలో మా ప్రభుత్వం కూడా వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే కాలం ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉండి బీఆర్ఎస్ నాయకులు మేము గెలిపించుకొని తీరుతాం. కాబట్టి జాగ్రత్త సుమామి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈ విధంగా నిర్బంధించడం వల్ల మంచిది కాదు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, దీన్ని కూడా అప్పుడు మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ప్రజలే రాబోయే దినాల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్పుకుంటూ, అరకపూడి గాంధీకి నీకు దమ్ముంటే బిడ్డ, నువ్వు మొగోనివైతే నువ్వు రాజీనామా చేసి ఆ షేర్లింగంపల్లిలో నిలబడు, నీకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరో నా కొడుకులకు సిగ్గుంటే రాజీనామా చేయండిరా. మీకు ఒకవేళ మీరు మొగోళ్ళు అయితే రాజీనామా చేసి పోటీకి దిగండి, మీకు డిపాజిట్లు కూడా దక్కాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఇంకోసారి దాడులు జరిగితే మాత్రం తీవ్రంగా మేము కూడా ప్రతిఘటిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.